అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలోనే చెప్పడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్నికలు మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా గత మార్చి నెలలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత 4వ విడత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు. ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు 15,000 రూపాయలు. ఈ రెండు డబ్బులు కూడా మనకు గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా జమ కాకపోవడంతో ఇప్పుడు మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనకు ఈ వారంలో ఎన్నికలకు సంబంధించి ఓట్లు వేయాలి కాబట్టి ఈ నేపథ్యంలోనే డబ్బులు అయితే విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 4, 5, 6, 7, 8 తారీఖుల నుంచి కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఎటకేలకు మనకు నిన్నటి రోజున రాయలసీమ జిల్లాలోని చిత్తూరు జిల్లా కానీ మనకు తిరుపతి జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో ఈ విధంగా అయితే అక్కడక్కడ కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది బ్యాంకుల్లోకి. ఇక ఈ రోజు నుంచి మరికొన్ని జిల్లాలకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి, ఎంత డబ్బులు జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. చాలామంది సగం సగం మాత్రమే చూస్తారు, అలా చూడొద్దండి. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా వీడియోలో. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది. ఈ విధంగా దానిపైన నొక్కండి, లైక్ చేసేస్తారు వీడియోని. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా కొత్తగా మీరు కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే, అలాగే గతంలో చూస్తున్నా కూడా మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత మార్చి నెల మనకు 7వ తారీఖున మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల్లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేశారు. మార్చి 7వ తారీఖున అనకాపల్లి జిల్లాలో అయితే డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ముందుగా అనకాపల్లి జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అందులో కూడా అక్కడ కూడా మనకు కొంతమందికి మాత్రమే జమ అవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా జమ అవుతుందనే నేపథ్యంలోనే మార్చి 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. ఇక ఈ ఎన్నికల కోడ్ అనేది జూన్ 4వ తారీఖు వరకు కూడా అమల్లో ఉంటుందని కూడా ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఇక మరొక వారం రోజుల్లో మనకు ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మనకు మహిళలందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేశాం కదా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ మహిళా ఓట్లను ఆకర్షించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఖచ్చితంగా ఈ డబ్బులు కనుక విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనకు గత 30వ తారీఖు నుంచి కూడా విడుదల చేస్తామన్నారు. కానీ వీలు కాకపోవడంతో ఎన్నికల కమిషన్ కూడా విధుల్లో బిజీగా ఉండి గతంలో ఈ డబ్బులను అయితే విడుదల చేయలేకపోయింది. ఇప్పుడు తాజాగా మనకు 4, 5, 6, 7, 8 తారీఖుల్లో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. ఎట్టకేలకు నిన్నటి రోజున డబ్బులు వేస్తారు. ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయూత 4వ విడత 18,750 రూపాయలు జమ అవుతుందని, 18,750 రూపాయలు జమ అవుతాయని ప్రతి మహిళ కూడా ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మహిళలు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోవాలని, మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు అయితే వచ్చింటాయి. అది కూడా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ ఉంటాయి. జీరో అకౌంట్ కానీ లేకపోతే నార్మల్ అకౌంట్ కానీ. ఇప్పటికే మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు విడుదల చేస్తుంది, అంటే నేరుగా అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇక అకౌంట్లోకి జమ చేయడం వల్ల ఏంటంటే మనకు ఏ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే వెళ్తూ ఉన్నాయి. ఈ విధంగానే మనకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా మీకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే నేరుగా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు
ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారికి డబ్బులను అయితే వేయడం జరిగింది. ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఓసీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 15,000 రూపాయలను మార్చి 13, 14 తారీఖుల్లోనూ విడుదల చేశారు. ఇక మరొక 4 రోజులు ఉందనంగా ఎలక్షన్ కోడ్ అనేది వస్తుందనంగా మనకి డబ్బులు అయితే విడుదల చేశారు. కానీ మనకు అకౌంట్లోకి అయితే జమ కాలేదు. కేవలం 3 రోజుల సమయం ఉన్నది కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకముందు అప్పుడైతే 3 రోజుల పాటు కూడా డబ్బులు పడ్డాయి, కానీ తిరిగి తర్వాత డబ్బులు అయితే పడలేదన్నమాట. ఈ నేపథ్యంలో మనకు డబ్బులు జమ అవుతుందా కాదా అని మహిళలందరూ కూడా కంగారు పడ్డారు. కానీ ఎట్టకేలకు నిన్నటి నుంచి మనకు మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఇక మీకు పూర్తి స్థాయిలో ఇక తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు ఎన్నికల కంటే ముందే మనకు 8వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఈ 2 పథకాల డబ్బులను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ వస్తుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే చెక్ చేసుకోకుండా ఉన్నా, అంతేకాకుండా మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నేరుగా 1902 నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. వారైతే మీకు అన్ని వివరాలు కూడా వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక మీకు జమ అయిందా లేదా అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నేరుగా మీ ఫోన్ తీసుకుని, అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఫోన్లు లేని వారు ఎవరు లేరు, మీరు నేరుగా 1902 నెంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుని ఫోన్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ వారికి చెప్తే వారు మీది ఏ ఊరు, మీది ఏ జిల్లా, మీది ఏం పేరు అని వారే చెప్పడం జరుగుతుంది సిస్టంలో. అలాగే మీకు ఈ డబ్బులు పడుతుందా పడదా అని కూడా వారైతే చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఒకసారి ఈ విధంగా మీరు చెక్ చేయించుకోండి. తర్వాత మీకు తప్పకుండా మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు వస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే మేము ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నామో లేదో మా అకౌంట్కి, ఏంటి పరిస్థితి మాకు ఎలా తెలియాలనుకుంటే మీరు నేరుగా మీ యొక్క బ్యాంకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ దగ్గరికి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే, ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే వారు అక్కడ చెక్ చేసి లింక్ అయ్యిందా లేదా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే లింక్ చేసుకోండి, లింక్ అయింటే కనుక ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు, మనకు ఈబీసీ నేస్తానికి సంబంధించి 15,000 రూపాయలు అయితే వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పట్లో జమ కాకపోతే అమౌంట్ అనేది తిరిగి మళ్ళీ కూడా మేమే అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తప్పకుండా ఈ డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారనమాట, జగన్ గారు. కాబట్టి ఈ విధంగా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.